వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారి చుట్టూ గత 2 రోజులుగా ఒక రాజకీయ దుమారం నడుస్తోంది అనే బదులు నడిపిస్తున్నారని కూడా చెప్పొచ్చు. నిజంగానే ప్రభుత్వం మీద అసంతృప్తితో తిరుగుబాటు చేస్తున్నారని, కూటమి మీద విమర్శలు చేశారు అని చెప్పని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. వైసీపీ దాన్ని చాలా బలంగా వాడుకుంది. అయితే ఈ ప్రచారానికి యార్లగడ్డ స్పష్టంగా చెక్ పెట్టారు. ఎందుకో తెలుసా? ఆయన నిఖార్సైనటువంటి కార్యకర్త కాబట్టి. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నేను ప్రభుత్వగా ఎందుకు నేను కొనసాగుతాను అంటూ కుండ బద్దలు కొట్టేశారు. ఇక్కడ చాలామంది ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ప్రభుత్వం మీద కాదు ఆరోపణలు చేసింది, మీడియా ముందు విమర్శలు చేయలేదు, పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రకటనలు ఇవ్వలేదు. ఆయన కార్యకర్తలతో జరిగినటువంటి అంతర్గత సమావేశంలో వాళ్ళ మనసులో ఉన్న బాధని మాత్రమే ఆయన బయటపెట్టారు. ఇదే విషయాన్ని ఇప్పుడు అసంతృప్తిగా తిరుగుబాటుగా చిత్రీకరించడం సరికాదని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆయన లేవనెత్తినటువంటి అసలు ప్రశ్న ఏంటో తెలుసా? పోరాడింది కార్యకర్తలే, మరి ఫలితం ఎవరికి? ఇదే అడిగారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం కష్టపడింది ఎవరు? వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొని రాజకీయంగా ఇబ్బందులు పడ్డది ఎవరు? జెండా మోసింది ఎవరు? మరి అలాంటి కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కాలా, లేదంటే నిన్నటి వరకు ప్రత్యర్థి పార్టీకి పనిచేసిన వాళ్ళకి అవకాశాలు రావాలా? అదే కార్యకర్తలు తనతో పంచుకున్నటువంటి ఆవేదనను కూడా యార్లగడ్డ చెప్తున్నారు. ఇక ఎయిర్పోర్ట్ టెండర్ల విషయంలో వస్తున్న ప్రచారాన్ని కూడా చాలా తీవ్రంగా ఆయన ఖండించడం జరిగింది. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కాంట్రాక్టు విలువ ఎంత అని అడిగానే కానీ టెండర్ తనకి ఇవ్వాలి, లేదు తన వర్గానికే ఇవ్వాలి అని ఎక్కడా ఆయన కోరలేదు. నేను టెండర్లు అడిగానని నిరూపిస్తే 5 నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ అటు సాక్షి మీడియాకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ సవాల్. అఫ్కోర్స్ సవాళ్ళకి వాళ్ళు బయటికి రారలేండి, అదందరికీ తెలిసిందే. ఇక యార్లగడ్డ చెప్పినటువంటి ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఎవరికి వచ్చినా అభ్యంతరం లేదు, కానీ నిన్నటి వరకు వల్లభనేని వంశీ కోసం పనిచేసిన వాళ్ళకి అవకాశాలు వస్తే నన్ను నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు నేను ఏమని సమాధానం చెప్పాలి? ఇది వ్యక్తిగతమైనటువంటి కోరిక ఏం కాదు, తనని నమ్ముకున్న కేడర్ తరఫున అడిగినటువంటి ప్రశ్న అని కూడా ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటారండి. ఒకళ్ళేమో అధిష్టానం చెప్పిందే విని జీ హుజూర్ అంటూ ఉంటారు. ఇంకొకళ్ళు అధిష్టానం మీద పూర్తిగా నమ్మకం ఉంచుతూనే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ధైర్యంగా చెప్తారు. అవసరమైతే అధిష్టానాన్ని నిలదీస్తారు. సార్, ఇక్కడ అన్యాయం జరుగుతోంది, ఎందుకని ఇది న్యాయం చేయకూడదు మనం? యార్లగడ్డ వెంకట్రావు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అయినా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అయినా రెండో కోవకి చెందిన నిఖార్సైనటువంటి పార్టీ కార్యకర్త. అందుకే ఆయన మాటల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కడా కనిపించట్లేదు, కార్యకర్తల బాధ మాత్రమే కనిపిస్తోంది. కూటమిలో ఎలాంటి విభేదాలు కూడా లేవు, చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే పార్టీ వేదికల మీదే మేము పరిష్కరించుకుంటాం. ఇది ఆయన చెప్పినటువంటిది. ఇక్కడ ప్రభుత్వానికి విధేయుడిగా ఉండడం ఎంత ముఖ్యమో, పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమైనటువంటి బాధ్యత. అదే యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు చేసింది. ఇప్పుడు ఆయన ఆవేదనని రాజకీయంగా చూడాలా, లేదంటే ఒక నిఖార్సైన కార్యకర్త మనసులో బాధగా అర్థం చేసుకోవాలా? ఇది నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఇది నిర్ణయం తీసుకోవాల్సింది, పరిష్కరించాల్సింది కూడా పార్టీ అధినాయకత్వమే తప్ప ఇంకొకళ్ళు కాదు. సో ఒక నిఖార్సైనటువంటి కార్యకర్త ఆవేదన ఇప్పుడు వినాలి, విని సత్వరమైన దాని మీద తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, కూటమిలో చిచ్చుపెట్టేటువంటిది కాదు, మిగతా వాళ్ళు చేస్తున్నట్టుగా ఏమీ లేదు. సో చాలా క్లియర్గా చెప్పారు ఆయన. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.